హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం గోధుమ పిండి అండ్ రాగి పిండితో బెల్లం యాడ్ చేసుకొని కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం ఒక హాఫ్ కప్ దాకా బెల్లము, ఒక పావు కప్పు దాకా ఫస్ట్ అయితే ఒక పావు కప్ దాకా మిల్క్ తీసుకొని బెల్లం కరిగేదాకా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక ఒక 1 కప్ దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటు ఒక పావు అంటే 1/4 కప్ దాకా రాగి పిండి యాడ్ చేసుకుందాము. దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మనం మిల్క్తోనే అడ్జస్ట్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను దీంట్లో ఆయిల్ అనేది ఏం మిక్స్ చేయట్లేదు. ఒక హాఫ్ కప్ దాకా నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు నెయ్యి లేకుండా కూడా ఆయిల్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. నేను దీనికోసం ఈ షీట్స్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏం నట్ షీట్స్ అయినా ఉన్నా యూస్ చేసుకోండి, లేదంటే టూటీ ఫ్రూటీ లేదైనా చాక్లెట్ చిప్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేసుకోకపోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా మనం పౌడర్ వేసుకొని ట్యాప్ చేసుకున్నాము. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకు ఈ విధంగా ఉంది కదా. సో మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా మనకి కేక్ బ్యాటర్ ఏ విధంగా రావాలో ఆ విధంగా మనం దీన్ని మిక్స్ చేసుకుందామండి. మనకి కేక్ బ్యాటర్ అంటే ఈ విధంగా మనం స్పూన్తో తీస్తే అది జారిపోవాలి. ఆ విధంగా వచ్చేదాకా మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుందాం. అట్లాగనే ఒకేసారి మిల్క్ అయితే యాడ్ చేసుకోవద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. మనం రాగి పిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం మిల్క్ అయితే ఎక్కువ పడుతుంది. మీరు మిల్క్ ప్లేస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు? ఎవరికైనా నచ్చుతున్నాయా? అసలు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా స్పెషల్గా బేకింగ్లో కానీ ఫుడ్ కానీ ఏమైనా కర్రీస్ కానీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇఫ్ యూ డోంట్ లైక్ మై వీడియోస్ దెన్ యూ కెన్ ఆల్సో కామెంట్ మీ. థ్యాంక్ యూ. If anybody don't like my videos, you can also comment me so I can improve myself. Okay? Me ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని అంతా ఇట్లాగా మౌల్లోకి, మీ దగ్గర మౌల్లో ఉంటే మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లాగే ఏమైనా గిన్నె. నేను ఎప్పుడు మౌల్లో పెడతా, అదే ఫస్ట్ టైం గిన్నె ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా ఉంటుందో. నేను ఆల్రెడీ ఓవెన్ మీద చేస్తున్నాను. ఏమంటారు, ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను నేను ఇది. లెట్స్ ట్రై. ఇండక్షన్ స్టవ్ మీద ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కేక్, చూద్దాం ఎట్లా వస్తుందో. గార్నిష్కి మీరు ఏమైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే షీట్స్ వేసుకుంటున్నాను. నట్స్, జీడిపప్పు లేదు, సో బాదం, పంప్కిన్ షీట్స్. ఐ థింక్ దిస్ ఇస్ సన్ఫ్లవర్ షీట్స్, సమ్ మెలాన్ షీట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి మనం ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 200 degreesలో బేక్ చేస్తున్నా దీన్ని. ఒక 40 minutes or 30 minutes. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద 400 degreesలో నేను దీన్ని హీట్ చేసుకున్నాను, బేక్ చేసుకున్నాను. దీనికి నాకు 45 minutes పట్టిందండి ఇండక్షన్ స్టవ్ మీద. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా కేక్ అనేది, ఎక్కడ మాడిపోకుండా మంచిగా బేక్ అయింది.
మీరు ఇట్లాంటి కేక్‌ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల పిల్లలకి స్నాక్స్‌కి కానీ, పిల్లల హెల్త్ పరంగా గానీ చాలా బావుంటుంది. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరెన్నో వీడియోస్ మీకోసం నేను షేర్ చేస్తానండి. నా కోసం గూడా మీరు నాకు సపోర్ట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి చాలా సాఫ్ట్‌గా ఉంది గదా! కేక్ అనేది. తింటుంటే గూడా అంతే సాఫ్ట్‌గా ఉంది. బాగా చల్లారిన తర్వాత తింటే చాలా